హాయ్ హలో అందరికి వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ రోజు అయితే ఒక సింపుల్ ఫ్రాక్ అయితే చూపించబోతున్నానండి. ముందైతే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. కోరా కాటన్ అండి. నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 390 రూపీస్ పడిందండి. సో నాకైతే వర్త్ అనిపించింది. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఈ సమ్మర్ కి. సో ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ అండ్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ లో నుంచి 1/2 మీటర్ కట్ చేసుకున్నానండి, బాడీ పార్ట్ కోసం అండ్ హ్యాండ్స్ కోసం. సో మిగతాది బాటమ్ కి యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాటమ్ లెంగ్త్ అనేది మార్క్ చేస్తున్నానండి. బాటమ్ కి వచ్చేసి 2 లేయర్స్ వస్తుందండి. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను 22 ఇంచెస్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకున్నాను అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి 9 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకున్నానండి. సో మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలండి. సో సెకండ్ లేయర్ విడ్త్ ఎక్కువ ఉంటేనే ఫ్రాక్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ విడ్త్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పోర్షన్ ని ఫ్రంట్ పోర్షన్ ని సెపరేట్ చేసుకున్నాను. బాటమ్ కటింగ్ అయిపోయిందండి. బాటమ్ లైనింగ్ వచ్చేసి నేను అంబ్రెల్లా కట్ లో కట్ చేసుకున్నాను. వీడియో క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను బాడీ పార్ట్ ని కట్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉంది. బాడీ పార్ట్ లెంగ్త్ 14.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్, హార్మోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకుని ఇలా ఎల్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. వేస్ట్ లూజ్ 8 ఇంచెస్ అండి. 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం అండ్ 1 ఇంచ్ వచ్చి ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హార్మ్ రౌండ్ ని డ్రా చేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని టేప్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకుని హాఫ్ కి ఫోల్డ్ చేసి మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు డ్రా చేసుకుందాం. 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లోపలికి డ్రా చేసుకోండి. నెక్ డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. నేను వీ నెక్ పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను స్క్వేర్ షేప్ లో డ్రా చేసుకున్నాను, తర్వాత వీ షేప్ లో డ్రా చేసుకున్నానండి. ఇక్కడ వేస్ట్ దగ్గర వచ్చేసి నేను 3.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకొని డాట్ లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వేస్ట్ దగ్గర కార్నర్ కి 1 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ గా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. సో ఇలా చేసినట్లయితే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది, ఫ్రాక్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ ఒకే ఫోల్డింగ్ లో ఉంది కదండి, దాన్ని నేను సెపరేట్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ ని కట్ చేస్తున్నాను, అలాగే ఫ్రంట్ లోతుని కూడా కట్ చేశానండి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా స్క్వేర్ షేప్ లో డ్రా చేసుకుని 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని యూ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న దానిపైన కటింగ్ అనేది చేసుకున్నానండి. సో ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుందాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉందండి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ లైనింగ్ ని ప్రెస్ చేసుకొని కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోండి. బాడీ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉందండి. నేనైతే పఫ్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. కింది వైపున ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. హ్యాండ్ లెంగ్త్ 6 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి విడ్త్ 6 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. హ్యాండ్ రౌండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు పైన పఫ్ కోసం నేను ఇక్కడ 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ విడ్త్ మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవాలండి. సో ఇలా డ్రా చేసుకున్నాం కదండి, ఇప్పుడు దానిపైన కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు టక్స్ పెట్టుకోండి, మిడిల్ లో అండ్ సైడ్ కి టక్స్ పెట్టుకోండి. ఇవి
మనకి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ కి వీ నెక్ పెట్టుకున్నాను కదా, సో దానికోసం క్యాన్వాస్ పేపర్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్ మార్క్ చేసుకుని నెక్ డౌన్ 5.5 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇలా వీ షేప్ లో అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న దానిపైన కటింగ్ అనేది చేసుకుంటున్నానండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని లైనింగ్ పైన ఐరన్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ న లైనింగ్ ని పెట్టి లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని కలిపి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ చేసుకుందాం. మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకుని ఒక టక్స్ అనేది ఇస్తున్నాను. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ ని లైనింగ్ పైన ఐరన్ చేసుకొని చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసానండి. తర్వాత మిడిల్ లోకి ఫోల్డ్ చేసి ఒక టక్స్ ఇచ్చాను. ఈ క్యాన్వాస్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకొని మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకొని చిన్న టక్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు క్లాత్ ని ఇలా టర్న్ చేసి క్యాన్వాస్ పైన స్టిచ్ పడేటట్టు వేయాలండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే ఈజీగా టర్న్ అవుతుందండి. తర్వాత మనం దాన్ని ఎమ్మింగ్ చేసుకోవాలి. సో ఐరన్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇక్కడ నేను డాట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. సో నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే కామెంట్స్ లో అడగండి, నేను కామెంట్స్ లో చెప్తాను. సో ఇలా డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా బ్యాక్ పోర్షన్ ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్టిచ్ చేసుకున్నాను అండ్ షోల్డర్స్ ని అటాచ్ చేస్తున్నాను. షోల్డర్స్ ని అటాచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నేను హ్యాండ్స్ కి కింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కి పై వైపున అంటే షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇందాక హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు టక్స్ పెట్టుకున్నాను కదండి. సైడ్ టక్స్ నుంచి మిడిల్ టక్స్ వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రిల్స్ అనేవి నా వైపు పెట్టుకున్నానండి. తర్వాత ఫ్రిల్స్ అనేవి నేను అటువైపు పెట్టాను, ఆపోజిట్ గా పెట్టాను ఫ్రిల్స్. ఒకసారి మీరు వీడియోని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి నేను ఫ్రిల్స్ ఎలా పెట్టాను అనేది. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే మన హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ లోత్ కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ న వస్తుంది. గుర్తు కోసం ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ ని జాయిన్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలండి. డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోండి. ఇక్కడ నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఇలా హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనము హ్యాండ్స్ ని అటాచ్ చేసుకున్నామండి. ఇప్పుడు బాటమ్ స్టిచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి బాటమ్ ఫస్ట్ లేయర్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ లో ఉంది. సో లూజ్ కుట్ అనేది వేసుకొని నేను ఫ్రిల్స్ అనేవి గ్యాదర్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ లేయర్ కి కూడా ఫ్రిల్స్ అనేవి గ్యాదర్ చేసుకోవాలండి. ఇక్కడ సెకండ్ లేయర్ కి కింది వైపున నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ లేయర్ కి అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ లేయర్ ని సెకండ్ లేయర్ కి అటాచ్ చేసుకోండి.
క్లాత్ ని నీట్ గా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపున ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. సో ఇలా పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ కి జాయిన్ చేసుకుంటున్నానండి. బాటమ్ ని లైనింగ్ ని అటాచ్ చేసుకున్న తర్వాత బాటమ్ ని బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాటమ్ ని బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకోండి. సో ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో ఇలా బాటమ్ ని బాడీ పార్ట్ కి జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు, అదే మార్కింగ్ పైన నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి బాటమ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని 2 ఇంచెస్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని పక్కకు అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ని మాత్రం స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ని లోపలికి అనేసి లైనింగ్ ని స్టిచ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ తోటి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్ గా డ్రెస్ అయితే ఇలా ఉంది. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది అండ్ కంఫర్టబుల్ గా కూడా ఉంది. సో డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.